షుగర్ అని తెలిసినప్పుడు ప్యానిక్ అవ్వటం, ఒక వారం రోజులు మనుషులు కాలేకపోవటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హై లెవెల్ షుగర్ నుండి కూడా ఇక్కడ భాషాని కర్నూలు నుంచి చేశారు ఇది. భాష ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మీకు ఎలా ఉంది అసలు? షుగర్ వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ తోటి ఉన్నారు? నాకు షుగర్ వచ్చిన బాగా ఫీలింగ్ ఎక్కువ ఉన్నాయి సార్. బాధ ఎక్కువ, భయం ఎక్కువ, ఈ నొప్పులు తిమ్మిరులు వస్తున్నాయి సార్ బాగా. ఇంకా బాధపడినాను. ఓకే, ఎట్లా ఈ నేచర్ మంత్ర మీకు జాయిన్ అయ్యారు? వీడియో చూసాను సార్, లక్ష్మి అమ్మాయిది వీడియో చూసాను సార్. ఆమెకి HbA1cలో 15 నుంచి 6కి వచ్చింది కదా సార్. కనీసం మాకు దాంట్లో 3 కూడా తగ్గితే కూడా కొంచెం తగ్గిపోయినా నమ్మకం లేదు, మొత్తం తగ్గేది కొంచెం తగ్గిన నమ్మకం ఉండే సార్ నాకు. ఓకే, చాలా చెప్పారు నాకు, 2 చిన్నపిల్లలు, నా లైఫ్ ఇలా సార్. అయితే మీకు అప్పుడు జాయిన్ అయినప్పుడు షుగర్ లెవెల్ ఎలా ఉంది? ఫాస్టింగ్ ఎంత ఉంది చెప్పండి? ఫాస్టింగ్ వచ్చేసి 190 ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చేసి 80 ఉంది సార్. ఇప్పుడు 2 నెలలు అయింది కోర్సు. 2 నెలలు అయిపోయింది. అప్పుడు HbA1c ఎంత ఉంది? HbA1c 10 ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చేసి 5.3 ఉంది సార్. కంప్లీట్ నార్మల్కి వచ్చేసింది. ఎలాంటి మార్పులు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? ఎన్ని రోజులకి? నాకు వచ్చేసి 10-15 రోజుల నుంచి స్టార్ట్ అయింది. ఏమేమి మార్పులు వచ్చింది? మొత్తం నొప్పులు తగ్గిపోయినాయి సార్, నిద్ర బాగా వస్తుంది. మీరు కూడా చెప్పారు అసలు నడవడం కష్టంగా ఉంది, నడవడం కష్టం లేదు సార్ ఫస్ట్. ఇప్పుడు నడవడం కూడా బాగుంది సార్. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం? ఇంకొకటి మీకు ఒకటే చెప్తున్నా, మీరు తగ్గించుకోవడం కాదు, తర్వాత కూడా ఇంట్లో దొరికాయని ఇక్కడ నేచర్ మంత్ర చెప్పిద్ది. మీ కోర్స్ ఇంత అయిపోయిందని వదిలిపెట్టడం ఉండదు. మళ్ళీ మీ మంచిగా ఫాలో అవ్వండి. మీ జీవితంలో షుగర్ రాకుండా ఉంటుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పండి, మంచి లైఫ్ స్టైల్ మార్చుకొని ఇలా చేసుకొని చెప్తే మళ్ళీ ఏం రాదు షుగర్. ఏం భయపడొద్దు మీరు. ఓకే ఓకే సార్.